గొప్ప తండ్రి. రాజ్యం వదులుకున్నాడు, ప్రాణం పెట్టిన యేసయ్యను వదులుకున్నాడు, కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేశాడు, అందరిని నిర్లక్ష్యం చేసి ఆ పిల్లల కోసం పరిగెత్తి మూటగట్టిన ఎత్తున పెడితే ఆ పిల్లోడు సౌండ్ పెట్టినాను, ఆ పిల్లోడు 3 రోజుల్లో రేపు జగనన్న వస్తాడో చంద్రన్న వస్తాడని బెట్టింగ్ కాసి మూట మొత్తం ఖాళీ చేస్తాడు. నీ జీవితకాలం అంతా నువ్వు మూట కట్టిస్తే 3 రోజులు పక్కన పెట్టేస్తాడు. అదే నువ్వు మూట కట్టాల్సిన పనిలా నీ పిల్లోని చేత పట్టుకుని దేవుని మందిరంలోకి వచ్చావు అనుకో, ఏ పిల్లోడు కొరకు నువ్వు పరిగెడుతున్నావో ఆ పిల్లోడిని ఇక్కడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆపదలో నీ దగ్గర డబ్బులుంటే నీకు ధైర్యం రాదు, వ్యాధిలో ప్రమాదంలో డబ్బుంటే ధైర్యం రాదు, దేవుని వాక్యం ఉంటే ధైర్యం వస్తుంది. ఆ వాక్యాన్ని నువ్వు పరిచయం చేయ నీ పిల్లలకి, వాడు పెద్దవాడైనప్పుడు ఎన్నటికీ త్రొట్టిల్లిపోడంట. అర్థమవుతుందా? ఏ పిల్లల కొరకు నువ్వు అనుకుంటున్నావో గుండెల మీద చేసుకొని ఆ పిల్లల్ని దేవుని మందిరాన్ని తీసుకొని రా, దేవుని వాక్యం వారి జీవితాలను కడుతుంది. వాడు నిర్లక్ష్యం చేసి వాళ్ళని వదిలేసావనుకో, ఏ పిల్లోడు కొరకు నువ్వు ప్రయాసపడ్డావో నీ జీవితం అర్ధరహితం అవుతుంది, ఆ పిల్లల జీవితం అంతే అవుతుంది. ఇప్పుడు అసమర్థులైతే నువ్వు ఎంత ఇచ్చినా వాడు నిలబెట్టుకోలేరు, సమర్థవంతులైతే నువ్వేమి ఇవ్వకపోయినా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు మీలో చాలామందికి మీ తల్లిదండ్రులు చిల్లి పైసా చిల్లి గవ్వ ఇవ్వలా, కానీ మీరు పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలా, సంపాదించుకోవాలా, దాచుకోవాలా, పోరాడలా. మరి మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది కాదు కదా, మీ కష్టం కదా, మీ ప్రయాస కదా. మీరు సమర్థవంతులు కనుక సంపాదించగలిగారు. అసమర్థుడైన వారికి ఎంత ఇచ్చిన ఉపయోగమే ఉంది? డ్రైవింగ్ రానోడికి అజారుద్దీన్ 10 లక్షల బండి కొనుక్కొచ్చి ఇచ్చినట్టు ఉంటుంది. అర్థమైందా? ఇంగ్లాండ్ వెళ్ళి క్రికెట్ చూస్తా బయటకు వచ్చాడంట, మంచి బండి ఉంది, అబ్బా నా కొడుక్కి భలే ఉంటుంది అన్నాడు. డ్రైవింగ్ చేత కాక మునిపే, డ్రైవింగ్ చేత కాదంటే బాగానే బండి తోలుతాడంటే ఈ బండి తోలటం కాదు, మన బండ్లు ఎవరైనా ఆడపిల్లలు కూడా తోలుతున్నారు రయ్యమని. 10 లక్షల రూపాయల బండి కొనిచ్చాడు, స్తోత్రం, ముగించేశాడు జీవితం. అంటే రాని వ్యక్తికి నువ్వు ఎంత విలువైంది ఇచ్చినా దాన్ని ఉపయోగించుకోలేడు. అలాగే యోగ్యుడైన వాడు నీ కుమారుడు నీ కుమార్తె కానప్పుడు నువ్వు ఎంత అతని కొరకు సమకూర్చి సంపాదించి పెట్టినా అది నిశ్చయంగా పోగొట్టుకుంటాడు. కాబట్టి పోగొట్టుకునే దానికి నువ్వు ప్రయాసపడటం ఎందుకు, నువ్వు తెచ్చివ్వటం ఎందుకు? అదే దేవుని వాక్యమని నీ పిల్లలకు తెలియజేసావు అనుకో, రేపు మరణం తర్వాత నువ్వు నీ పిల్లలు నిశ్చయంగా పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. ఈ లోకం ఏముంది, ఎంత ప్రయాసపడినా 24 గంటలు 365 రోజులు ఎంత సంపాదించినా అంత వదిలేసి పోవటమే, తీసుకుని పోయేది ఏం లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన రక్షణ నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు ధన్యుడవు. ఆ రక్షణ అనుభవము పరిపూర్ణము అంటే అర్థం ఏంటంటే బడికి వెళ్తే ఉపయోగం కాదు, ఆ బడి చివరిలో పెట్టే పరీక్ష పాస్ అవుతే ఉపయోగం. అర్థమవుతుందా? వెళ్తే ఉపయోగం లేదు, వెళ్ళిన దానిని సమర్థవంతంగా నువ్వు గెలిస్తే ఉపయోగం. నువ్వు గుడికి వస్తే కాదు, గుడిలో వాక్యం వింటే కాదు, ఇక్కడ విన్న వాక్యం నీ జీవితంలో నెరవేరిందా లేదా, ఆ వాక్యానుసారంగా ఉన్నావా లేదా నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ వాక్యం ప్రకారం నడిస్తే ఉపయోగం. దేవుడు నిన్ను బట్టి నీ ఫలములు అనుభవించాలి, నీ ఫలములు ఆయన పొందాలి, నిన్ను చూసి ఆయన గర్వపడాలి, ఆ స్థాయికి నువ్వు ఎదగాలి, అది ఆశీర్వాదం. అలా ఎదగడానికి ఉపయోగకరమైన అనుభవాలు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకు సాదృశ్యమైన 7 సంఘాలు. అర్థమైందా? 7 అనేది సంపూర్ణత. 7 సంఘాలే అంటే ఎక్కువ లేవని కాదు, ఎక్కువ ఉన్నాయి, తక్కువ లేవని తక్కువ ఉన్నాయి. ఈ ప్రపంచం అంతటిని, విశ్వం అంతటిని 7 రోజుల్లో చేశాడు కనుక ఆ 7లో సంపూర్ణత ఉంచాడు కనుక 7 సంఘాలు మాట్లాడాడు, 7 మాటల్లో సంపూర్ణత చేశాడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని రోజులు వచ్చినా సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, మళ్ళీ నెక్స్ట్ డే ఎక్కడికి రావాలి? ఆ 7 రోజులే. ఎన్ని రోజులైనా ఉండని, నెలకి ఎన్ని ఉంటాయా, సంవత్సరానికి ఎన్ని ఉంటాయా, లీవ్ సంవత్సరానికి ఎన్ని ఉంటాయా, ఫిబ్రవరి నెలకి ఆయన్ని అనవసరం, 7 రోజులు చుట్టూ తిరగాల్సిందే మొత్తం. అలాగే 7 అనేది సంపూర్ణమైన సంఖ్య. అందుకే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాలకి 7 మాటలు చెప్పాడు దేవుడు. మొదటి మాట ఎఫెసీ సంఘానికి, రెండవ మాట స్మరణ సంఘానికి, మూడవ మాట పెర్గమ సంఘానికి, నాలుగవ మాట తుయతైరా సంఘానికి, ఐదవ మాట సార్దీ సంఘానికి, ఆరవ మాట ఫిలదెల్ఫియా సంఘానికి, ఏడవ మాట లవోదికయ సంఘానికి. అసలు ఈ 7 పేర్లను గుర్తుపెట్టుకోండి ఫస్ట్, వాళ్ళు చెప్పిన మాటలు తర్వాత సంగతి. ఆ 7 సంఘాలకి 7 మాటలు చెప్పాడు. ఈ 7 మాటలు ఎవరి జీవితంలో నిర్వర్తిస్తారో, ఎవరి జీవితంలో నెరవేరుతాయో వారికి నిశ్చయంగా దేవుని రాజ్యం దొరుకుతుంది.
ఈరోజు మనం ఈ ఆరాధనకు వచ్చినందుకు, పాట పాడినందుకు, మన సమయం దేవుడి సన్నిధిలో వెచ్చించినందుకు, మన అర్పణ దేవుని కానుక పెట్టెలో వేసినందుకు, దేవుని కొరకు మనం నడిచినందుకు, దానికి ప్రతిగా మనకు ఏదైనా ఒరిగే మేలు ఏదైనా ఉందంటే దేవుని రాజ్యమే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ భూమి మీద అందరూ బతికేస్తున్నారండి. ఇప్పుడు ఈ రోజుల్లో బతకడం అసలు సమస్యే కాదు. కూర్చొని తిని ఉండే రోజులు ఇవి. అలాంటి కాలం వచ్చేసింది. అందరికీ జీవనం పెద్ద విషయం కాకుండా పోయింది. కాబట్టి ఆశీర్వదించబడ్డామని అతిశయించకుండా ఆధ్యాత్మికంగా ఎంత దీవించబడ్డామో జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, నాకున్న ఒక అనుభవం ఏంటంటే దూరదృష్టి ఎక్కువ. నేను ఆ రోజు హైదరాబాద్లో సినిమా షూటింగ్ల కోసం, ఆఫర్ల కోసం తిరుగుతూ ఉంటే ఒక నిర్మాత నాకు తగిలాడు. ప్రొడ్యూసర్, ఏంటి ఈ మధ్య ఏదో స్టోరీలు పట్టుకొని తిరుగుతున్నావు అంట కదా, నాకు ఒక స్టోరీ చెప్పాను. ఒక కథ చెప్పాను. చెప్తానన్నాడు. నేను సినిమా తీయట్లేదు కానీ సీరియల్ చేస్తాను, సీరియల్ చేస్తావా అన్నాడు. నాకు అసలు సీరియల్ ఎట్లా చేస్తారో తెలీదు. సరే ఆలోచించుకొని చెప్తా అని కృష్ణానగర్కి వెళ్ళి మా ఫ్రెండ్ ఒకడు ఉంటే సీరియల్ తీస్తూ ఉంటాడు. ఆయన అడిగి, అరే సీరియల్ ఎట్లా తీస్తారా అని వాడు చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు 75వ ఎపిసోడ్ వచ్చిందనుకో టీవీలో. మీకు తెలీదా ఎపిసోడ్ అంటే ఏంటిదో? అబ్బా అసలు ఈ పిల్లి పాలు తాగిద్దా? ఆ పాష గారు ఏందో కొత్త చదువుతున్నాడు అన్నట్టుగా చదువుతున్నారు. 75వ ఎపిసోడ్ వచ్చిందనుకో. ఈరోజు రేపు షూటింగ్ ఏ ఎపిసోడ్ తీస్తారు తెలుసా? 115వ ఎపిసోడ్ షూటింగ్ చేస్తారు రేపు. అంటే ఈ మధ్యలో ఉన్నాయన్నీ ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఎడిటింగ్ రూమ్లో ఉంటాయి. అలాగా నా ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, రేపు ఆదివారం, వచ్చే ఆదివారం దేవుడు ఏ ప్రత్యక్షత మనకు అనుగ్రహిస్తాడని ఆ దైవ ధ్యానంలో వచ్చిన ప్రతిదాన్ని 3 డైరీలు రాస్తా. మొదట ఒక డైరీ రాస్తా, తర్వాత ఒక డైరీ రాస్తా, సండే ఈ డైరీ రాసుకుంటా. ఇన్నిసార్లు రాసుకుంటా. ఈ మాత్రం చదివింటే పవన్ అన్న చెప్పినట్టు ఈ పాట కలెక్టర్ అయిపోయేది. ఈ రకంగా రాసి ఈ రకంగా చదివింటే అలాగా ప్రతి దర్శనము, ప్రతి వాక్యము, ప్రతి ప్రత్యక్షత అలాగ రాసుకుంటాం. అలా నేను దేవుని రాజ్యం, ఆయన ముఖ దర్శనం చేస్తూ యోహాను చూసిన సంగతులని మీకు చెప్పాలని ఆశపడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోధాని అడ్డుకొని పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ నిమిత్తమును రాయి అని చెప్పినట్లుగా ఒక్కసారి సంఘానికి ఈ 7 సంఘాల గురించి మాట్లాడిన మాటలో ఎంత లోతులో వాళ్ళు ఉన్నారు, ఎంత ప్రత్యక్షత కలిగి ఉన్నారు, ఆ మాటలు ఎంతవరకు గుర్తుపెట్టుకొని ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేయమని దేవుడు నాతో మాట్లాడితే, అప్పుడు నేను మరలా త్వరగా వాటిని పక్కనేసి ఈ మాటల దగ్గర వచ్చి కూర్చున్నా. వాటిలో మొదటి సంఘం ఎఫెసీ సంఘం. ఆ సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ సంఘం గురించి ప్రస్తావన మొదలవుతుంది. మొట్టమొదట ఆ సంఘం గురించి అంటాడు, నీ క్రియలు నేను ఎదురుగుదును. అంటే ఆ సంఘానికి క్రియలు ఉన్నాయి, కాకపోతే కొన్ని పరిస్థితులు ఎఫెసీ సంఘానికి ప్రతికూలంగా మారాయి. ఏమైందంటే క్రియలు పోగొట్టుకుందంట. మొదటి స్థితి పోగొట్టుకుంది, ప్రేమ కోల్పోయింది, మంచి కోల్పోయింది, భక్తి కోల్పోయింది, విశ్వాసాన్ని వదిలేసింది, మారు మనసు పోయింది, జై జీవితం లేదు, ఏమీ లేవు. అలాంటి ఎఫెసీ సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని మాట్లాడుతున్నాడు. హలో సంఘమా, ప్రభువుని నమ్ముకున్నప్పుడు నీకున్న విశ్వాసము, నీ క్రియలు, నీ ఆశ, నీ కోరికలు, నీ తపన, నీ ఆసక్తి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఈ విధమైన అనుభవాలు ఉన్నాయే, ఈసారి అయిన దేవుడు ఒక సున్నితమైన స్థలంలో మందిరం ఇచ్చును కాక. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవాలు మీకున్నాయో లేదో పరీక్షించుకోండి అని ఎఫెసీ సంఘంని జ్ఞాపకం చేసి చెప్తున్నాడు. మనలో కూడా చాలామంది ఉంటారు ఈ మాటలకి తగిన జీవితాలు. అంటే మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న క్రియలు మర్చిపోయి వదిలేస్తాం. స్థితి మారగానే, మీరు చిన్నప్పుడు బాగా సుపరిచితమైన సామెత ఒకటి ఉండేది. ఓ రాజుగారు పేదరాళ్ళని వివాహం చేసుకున్నాడంట. ఆ పేదరాళ్ళు రాజరికంలోకి వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత రాణిలాగా మారిపోయి రాణి వస్త్రాలు ధరించుకొని రాజ్యాన్ని ఏలుబడి చేసే దాంట్లో రాజుతో పాటు సమానంగా తయారైపోయి రాజుతో పాటు రథం మీద వెళ్తూ ఉందండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజుగారికి ఒక ప్రశ్న వేసింది. రాజుగారు, ఆ చెట్టు ఏంటి అని.
అది చింత చెట్టు అమ్మా. అదేంటి కాయలేంటి ఇలా వంకరగా ఉన్నాయి, వాడిని చింతకాయలు అంటారమ్మా. వాస్తవానికి అమ్మ ఇంతకు ముందు ఏం చేసేది తెలుసా? చింతకాయలు కోసుకొని అమ్ముకునేది. మొదటి స్థితి మర్చిపోయింది, మొదటి స్థితి వదిలేసింది. స్థితి మారగానే మనిషి జీవితంలో సహజంగా జరిగేదే. ఇది పెద్ద వింతైన కార్యమేం కాదు. ఎవరైనా, నువ్వైనా నేనైనా, ఎవరైనా స్థితి మారినప్పుడు కొంచెం ప్రౌడ్నెస్, కొంచెం గర్వం, డబ్బు సంపాదించాం, పేరు సంపాదించాం, ఖ్యాతి ఉంది, మనకు ఒక రేంజ్ ఉంది, మనకు ఒక లెవెల్ ఉందని ఎవరైనా హెచ్చరిస్తారు. కానీ సంఘానికి అది దూరం అవ్వాలేస్తున్నాం. మన స్థితి వదలకూడదు. మునుపు మీరు దేవునికి దూరస్తులై ఉన్నప్పుడు తానే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని దేవునికి సమీపస్తులుగా చేశాడంట దేవుడు. ఆ మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను ఇంత ప్రేమించి నీ కొరకు ఇంత త్యాగం చేసి దేవుడికి దగ్గరగా చేసి రక్షణ ఇస్తే, ఇప్పుడు ఆ మొదటి ప్రేమను, మొదటి విశ్వాసాన్ని, మొదటి భక్తిని వదిలేసి, మొదటి క్రియలు వదిలేసి ఎలా ఉన్నావు సంగమా? ఎఫెసీ సంగమా, మరలా నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేసావా? సరే, లేకపోతే నీ దీపస్తంభం తీసేస్తాను. ఎంత వేదన కలిగితే ఆ మాట చెప్తాడు చూడండి, ఆలోచనే. ఇంకో మాట కూడా అంటాడు, నువ్వు జయిస్తే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా నువ్వు జయిస్తే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను. అంటే ఆదాము ఓడిపోయాడు, జీవవృక్ష ఫలములు తినకుండా బయటికి నెట్టివేయబడ్డాడు. మనము కనుక గెలిస్తే, ఇప్పుడు చెప్పిన మాటలని మన జీవితంలో నెరవేరి గెలిస్తే, మనం ఖచ్చితంగా పరలోకంలో ఉండే జీవవృక్ష ఫలములు తింటాం. ఎవడు జీవవృక్ష ఫలములు తింటాడో వాడి మీద మరణానికి అధికారం లేదు. ఖచ్చితంగా శాశ్వతకాలం బతుకుతాడంతే. కథలు కాదు ఇవి. పాల సముద్రం చిలికితే వచ్చిన అమృతము, ఆలాహలం కాదు ఇది. జీవవృక్ష ఫలం మరణం లేకుండా చేయగలిగిన ఒక శ్రేష్టమైన అనుభవం. కనుక ఆ మన్నాను భుజింప చేయడానికి, మరుగై ఉన్న కనబడని దైవరాజ్యంలో ఉన్న ఆ స్థాయిని మనం అనుభవించడానికి దేవుడిచ్చిన ఒక శ్రేష్టమైన అనుభవం ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్పాడు. కాబట్టి ఎప్పటికీ మీ మొదటి స్థితి మరచిపోవద్దు, మొదటి ఆసక్తిని విడిచిపెట్టొద్దు. దేవుడి కొరకు మొదట మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అవి అంతకంతకు వర్ధిల్లాలి, కానీ ఎక్కువ అవ్వాలి. కానీ మనం ఎదుగుతున్న కొద్దీ తగ్గకూడదు. మీ స్థాయి పెరిగిన తర్వాత, కొంచెం సెటిల్ అయిన తర్వాత దేవుని నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మర్చిపోవటకు ఆయన మనిషి కాదు, మన స్థితి మొత్తం ఆయన తెలుసు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట. ఈ మాట నీ జీవితంలో ఎలాగుందో పరీక్షించుకో. మొదటి మాట ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట. రెండవది స్మరణ సంఘానికి ఉన్న అనుభవం ఏంటంటే, ఆ సంఘం శ్రమలలో ఉందంట. ఆ సంఘానికి శ్రమ ఉంది, అయినా శ్రమలో ఉన్న, దరిద్రతలో ఉన్న దేవుళ్ళో ఉంది. అది ఓ మంచి మాట చూడండి. స్మరణ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినా నీవు నన్ను ఎరుగననలేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఒరిస్సాలో చనిపోయిన గ్రహం స్టెయిన్స్ మీకు తెలుసు, వ్యాన్లో పెట్టి నిప్పు పెట్టి తగలబెట్టేశారు. వాస్తవానికి ఆయన పెద్ద పరిచర్య కూడా ఏం చేయాల. ఆయన మందిరం ఎంత ఉంటుంది తెలుసా? మన 1, 2, 3, 4, 5 కాణాలు ఉన్న మన మందిరంలో ఒక కాణ. ఆయన మందిరం ఒక కాణ. ఈ కాణాలు ఎంతమంది కూర్చుంటారండి? ఈ ఒక కాణాలు ఎంతమంది కూర్చోగలరు? 20 మంది కూర్చుంటారు. 20 మందికే మరి 400 మంది మార్చి నన్ను ఏం చేయాలో? 20 మందికే నిప్పు పెట్టి తగలబెట్టారే. ఆ ప్రాంతంలో ఆయన ఎక్కువ విస్తారంగా వైద్యం చేశాడు. బలహీనమైన కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ఆ గిరిజన ప్రాంతంలో అడవుల మధ్యలో ఉండి వారికి తెలియని వారికి చదువు చెప్పాడు. చొక్కా గుడ్డలు ఇచ్చాడు, నిక్కర్లు వేసుకోమని పిల్లల్ని బడికి పంపించాడు. ఎంతో గొప్ప చేశాడు. కేవలం దేవుని ప్రేమను ప్రకటించాడు. అయినను వారికి శ్రమ కలిగింది. లాజరు ఉన్నాడు, దరిద్రుడై ఉన్నాడు, కురుపులతో ఉన్నాడు, అడుగుతుంటున్నాడు. బట్ దేవుడు విశ్వాసాన్ని మాత్రం వదలలేదంట. వదల్లా. దేవుడు ఉంటే మాకెట్లా ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే నాకే ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే యాక్సిడెంట్ అయింది, దేవుడు ఉంటే ఉద్యోగం రాలేదేంది, దేవుడు ఉంటే ఇట్లా అయింది. ఇవన్నీ సంఘంలో వినపడకూడని మాటలు. బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? దేవుని రక్షణ, దేవుని త్యాగము, దేవుని ప్రేమ తెలిస్తే ఈ మాటలు ఉండవు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. మీ నాన్న ఉన్నాడు, మనందరికీ అక్షరానుసారమైన శరీర సంబంధమైన తండ్రి ఉంటాడు. ఆయనకి యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయింది అనుకో, తండ్రి క్యారెక్టర్లోంచి ఆయన డిలీట్ అవుతాడా? పోనీ నువ్వు చేయగలుగుతావా? తీసేయగలుగుతావా? మీ భర్త ఉన్నాడు,
పొరపాటున బండి మీద నుంచో బిల్డింగ్ నుంచో పడ్డాడు, కాలో చెయ్యి విరిగిపోయింది. కుంటోడైనా గుడ్డోడైనా నల్లోడైనా తెల్లోడైనా బట్టోడైనా పొట్టోడైనా తప్పదుగా. మార్చగలుగుతామా? తీసేయగలుగుతామా? తీసేయలేంగా. మరి సింపుల్గా దేవుణ్ణి ఎందుకు మారుస్తున్నారు? ఒక ఆయన మందిరానికి రావడం మానేశాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, అన్నా బాగా మందిరానికి వస్తూ ఉండేవాడివి, ఎందుకన్నా మందిరానికి రాలేదంటే ఆయన చెప్పాడు, గొర్రె పిల్ల ఒకటి తప్పిపోయిందంట. ఏమైంది? గొర్రె పిల్ల తప్పిపోయిందంట. దేవుడు ఉంటే నా గొర్రె పిల్ల ఎందుకు తప్పిపోయిద్ది అన్నాడు ఆయన. అసలు గొర్రె అంటేనే తప్పిపోయిద్ది, తప్పిపోయేదాన్ని గొర్రె అంటారు. ఎద్దు తప్పిపోదే, నువ్వు పొలంలో వదిలేస్తే చక్కగా ఇంటికి వెళ్తుంది. గాడిద తప్పిపోదే, ఇంకోటి తప్పిపోదే. గొర్రె మాత్రమే తప్పిద్ది, ఎందుకంటే దానికి జ్ఞానం తక్కువ. అందుకే తప్పిపోకుండా ఉండాలనే కాపరి గొర్రెల వెనకాల ఉండాలి. గొర్రెల వెనకొని నడిపిస్తాడు కాపరి, క్షేమంగా గమ్యం చేర్చడానికి, తప్పిపోకుండా ఉండడానికి. తప్పు నీది, కాపరి నువ్వు. గొర్రె పిల్లని క్షేమంగా దొడ్డికి చేర్చకుండా, ఇంటికి చేర్చకుండా దాన్ని పోగొట్టింది నువ్వు. నింద దేవుడి మీద వేశాడు. తప్పిపోయిందని దేవుని మందిరం రావా? నువ్వే, నీ గొర్రె ఎంత? దేవుడు నీ కొరకు చేసిన త్యాగం ఎంత? ఎలా పోగొట్టుకుంటావు? శ్రమను బట్టి, కలిగిన నిందను బట్టి, దరిద్రాన్ని బట్టి, శోధన బట్టి నువ్వు దేవుని వదలకూడదు. అది స్మరణ సంఘానికి అనుభవం ఉంది, వదిలిపెట్టల దేవుణ్ణి. అందుకే వారితో అంటాడు, 10 దినములు నీకు శ్రమ, ఆ తర్వాత నేను నీకు తోడై ఉన్నానని సకల జనులు చెప్పుకునేటట్లుగా చేస్తానన్నాడు. ఆమేన్. లాజరు కురుపులైన, దరిద్రుడైన, అడుక్కు తిన్న ఆ ధనవంతుడు ఇంటి ముందు కూర్చొని విశ్వాసాన్ని వదల్లా. ఆ టైం వచ్చింది, ధనవంతుడు లాజరు ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు. చూసారా కాలం ఎంత విచిత్రమైందో? డబ్బుండి ఏసీలో ఉన్న వాడికి, ఎండలో ఉండి దరిద్రుడైన వాడికి చావు ఒకేసారి వచ్చింది. బలమైన ఆహారం తిని బాగా బలిసిన 10 రోజులు ఎక్కువ బతకలా, బలహీనమైన తిండి తిని ఎండకు ఎండిన 10 రోజులు తక్కువ బతకలా. దేవుడు నియమించబడిన దినములు సంపూర్తి కాకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు, వెనక ఆగలేదు. కనుక దేవుడు ఇద్దరిని ఒకేసారి తీసుకెళ్ళి అప్పుడు చూశాడు ధనవంతుడు, అయ్యో ఆ లాజర్ నేను చిన్న చూపు చూశానే, దరిద్రుడు అనుకున్నానే, ఏమీ లేనివాడు అనుకున్నానే అనుకుంటారు. ఈరోజు ప్రపంచంలో దేవుని బిడ్డలంటే వారి ప్రేమని చేతగాంతనం అనుకొని, వారి క్షమాగుణాన్ని బలహీనలు అనుకొని చాలామంది విర్రవీగుతున్నారు. నిజానికి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అది మన బలహీనత కాదు, మన చేతగాంతనం కాదు. దేవుని ప్రేమ, దేవుని క్షమాగుణం వారిని క్షమిస్తుంది అంతే. పిల్లిని కూడా 4 గోడల మధ్యలో పెట్టుకొడితే పుల్లాగా మారిపోద్దంట. అలాంటిది మరి దేవుడు అలా ఎందుకు చేశాడంటే స్మరణ సంఘానికి అనుభవాలు చెప్తున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు శ్రమ వచ్చిందని భయపడి వెనకడుగేయకుండా నిలబడ్డారు. అగ్నిలో వేసినప్పుడు దేవుడు వారికి తోడుగా వచ్చాడు. స్మరణ సంఘానికి అనుభవం ఉంది. ఈరోజు హెర్మోన్ మందిరంలో ఉన్న మీకు శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హలో ఏమ్మా, సమస్య వచ్చినప్పుడు దేవుడితో నీకున్న అనుబంధం ఈ కరెంటు వైర్లా కట్ అయిపోతూ టేప్ వేసుకొని అంటించుకుంటున్నారా? లేకపోతే ప్రతికూలమైన పరిస్థితి ఎలాగున్నా దేవుడితో ఉండాలి నేను అని ఆలోచన చేసి నిబంధన చేసుకోండి, దేవుడితో నిష్ట కలిగి భక్తి చేస్తున్నారా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే 10 రోజుల శ్రమకే మనం ఓడిపోయి వెనకబడిపోతే అగ్నిగుండాలు దాటలేం, సింహాల బోన్లని జయించలేం. అందుకే ఆ సంఘానికి దేవుడు చెప్తాడు, జయించినవాడు మరుగైన మన్నానా కాదే, తెల్లని అదేనా? అది జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని పొందడు. రెండవ మరణము అంటే అగ్నిగుండం. 8:21 ఉంటాయి ప్రకటన గ్రంథంలోని ఆ మాట. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. రెండవ మరణం అంటే అగ్నిగుండం. నువ్వు జయిస్తే, నువ్వు నిలబడితే అగ్ని వంటి శ్రమ ఏది నీకు హాని చేయదు. నువ్వు ఓడిపోయి వెనకడికి వేసావనుకో, ఇంకా నిన్ను దరుముతానే ఉంటుంది. పురుషులకు అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? రాత్రిపూట బండి మీద వెళ్ళేటప్పుడు కుక్కలు ఎంట పడతాయి. నీకు అర్థం కాక యాక్సిలేటర్ రైమనిచ్చి ఆ సైడ్ కాలంలోనూ ఆ పక్క బంకుని అదో గుద్దేస్తా. లేదు నువ్వు పరిగెడతా ఉంటే అది ఇంకా పరిగెడుతుంది నీ దగ్గరికి. ఒక్కసారి బ్రేక్ వేసి స్టాండ్ వేసి దిగు, దగ్గరకు వస్తుందా? ఈరోజే మీరు ఆ ఎక్స్పీరియన్స్ చూడండి. రాదు సమస్య అనేది రాదు.
ఒకవేళ మొండిది ఏదైనా ఉన్నా నువ్వు దిగి గట్టిగా ఎదురు తిరిగితే మొండి కుక్క కూడా వెనక్కి తిరగాల్సిందే. శ్రమ కుక్క లాంటిది, దానికి భయపడితే అట్టండి. ఆమె ఈ ఊరు కుక్క దాటించుకుంటే ఇంకొక ఊరిలో ఉంటుంది కుక్క, ఆ ఊరు దాటితే ఇంకొక ఊరిలో ఉంటుంది. ఎన్ని కుక్కలు భయపడతావు, ఎన్ని ఊర్లు భయపడతావు? మనిషి జీవితకాలం ఏదో ఒక వ్యాధి, శోధన, శ్రమ వెంటాడుతూనే ఉంటాయి. రాని గెలవాలి, జయించాలి, అంతేకాని నిలబడి వ్యవహారం చేసి ఓడిపోతే కుదరదు. అందుకే ఆ సంఘంతో అంటాడు, మీరు జయిస్తే రెండవ మరణం వల్ల హాని పొందరు. అంటే అగ్ని వంటి శ్రమలు కూడా గెలవాలని మీ సంకల్పం ముందు ఓడిపోతాయి. సంఘమా, స్మరణ సంఘంలాగా మీరు గెలవాలేస్తున్నామల్లో. అందుకే ఎప్పుడు కూడా దేవుడి మీద నిందేసి, సేవ మీద నిందేసి, దేవుని రాజ్యం మీద నిందేసిన అనుభవాలు మనకు ఉండకూడదు. ఇది స్మరణ సంఘంతో మాట్లాడిన మాట. అంటే మనకే మొదట నీ ప్రేమను వదలకూడదు, రెండోది నువ్వు ఓడిపోయి బలహీనుడు కాకూడదు. మూడవ సంఘం పెర్గము సంఘం. పెర్గము సంఘానికి ఉన్న మంచి లక్షణం ఏంటి తెలుసా? అవిశ్వాసం మాట్లాడే మాటలు. అవిశ్వాసం మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయి సంఘంలో. నేను చెప్పాను కదా, ఇంత ఖర్చు ఎందుకు, అంత ఖర్చు ఎందుకు, ఆ బట్టలు ఎందుకు, ఈ నీళ్ళు ఎందుకు, ఆ బట్టలు ఎందుకు, ఆ కుర్చీ ఎందుకు, అది ఇల్లు ఎందుకు, వాకిలు ఎందుకు అని చెట్ల కింద కూర్చోవాలి. ఇంకా అబ్రహంలాగా డేరాలు కుట్టుకొని డేరా వేసుకొని బతకాలి. ఇంకా దేవుని మహిమపరిచే విషయంలో రాజీ పడకూడదు వేస్తున్నామంలో. ఇక అంతే. అది కూడా ప్రారంభంలో నాకు ఇటు మనసు ఉండేది, కానీ ఒక దైవజనుడు నాకు కళ్ళు తెరిపించాడు. లోకంలో ఎందుకు పనికిరాని వాడే కొడుకు పెళ్ళికి 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. యేసయ్య సువార్త చెప్పేటప్పుడు ఖర్చుకు వెనకడతావా? సంపన్నుని మాట శుభవార్త చెప్పేటప్పుడు సమృద్ధిగా చెప్పాలా? స్పష్టత, మంచి. ఇప్పుడు నువ్వు ఇంత అరేంజ్ చేసుకొని అల్లెల్లుయా అది బాక్సులో వచ్చిందనుకో, ఇదేవాడికి ఎట్లుంటుంది? బాగుంటుందా? అప్పటికే కంప్లైంట్, వెనకాల బాక్సులు సరిగ్గా రాలేదన్నా. ఇంత ఖర్చు పెట్టి, ఇంత ప్రయాసపడి, రాత్రింబగలు ఫ్లెక్సీలు అంటించి, పాపం అన్నోళ్ళు పోస్టర్లు అంటించి ఫ్లెక్సీలు కట్టి స్టేజ్ దగ్గర ఎండకి వానకి తడిసి ఇబ్బంది పడి ఇంత చేసి, ఆ చివరి క్షణం ఆ గంట సేపు వాక్యం విషయంలో రాజీ పడిపోతే, సరైన లైటింగ్ లేకుండా, సరైన శబ్ద యంత్రం లేకుండా మనం మాట్లాడితే మన ప్రయాసం వ్యర్థమైపోదా? కాబట్టి ఆ అవిశ్వాసపు మాట్లాడే అనుభవం మనలో ఉండకూడదంటే యేసునామములో. హల్లెలూయా. అడి చెప్పండి. తానా అంటే మీరు తందానా అన్నారనుకో, మనం తీసుకెళ్ళి తానా సభలో కూర్చోబెడతారు. అలా వద్దు. అవిశ్వాస మాటల్ని పక్కన పెట్టేసి విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడి, పెర్గము సంఘంలో ఉన్న ఆ బిలాము బోధ చేసే వ్యక్తులు కొంతమంది దరిద్రం. ఇది అక్కడ దరిద్రం. అడుక్కు తింటారు. చెప్తున్నా అమ్మా, మీకు కనుక ఈ అలవాటు ఉంటే అడుక్కొనే తింటారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సేవ మీద, దేవుడి మీద, దైవజనుడి మీద ఈ ఒత్తాసు పలికే మాటలు మానుకోకపోతే చివరికి మీకు అదే పరిస్థితి. మొన్న దీవెనని చెప్పాడు, నాకు ఈ మాట నాకు తెలియదు కానీ మంచి మాట చెప్పాడు. నీ స్థితి ఎంత గొప్పకైనా వెళ్ళని, మర్యాదగా ఉండటం ఆశీర్వాదం. ఈ ఒత్తాసు పలికి బిలాము బోధ పెర్గమ సంఘంలో ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. బిలాము బోధ అంటే నాశనం చేయడానికి మాట్లాడే మాటలయ్యి, పాడు చేయడానికి, బలహీనపరచడానికి. కనుక ఆయన సంకల్పంలో ఏముందో జరుగుతుంది. మనం అనుకుంటే జరగదు, మనం అనుకుంటే ఆగదు. దేవుడు ఉద్దేశించిన ప్రకారం జరిగిపోతూనే ఉంటుంది. మనకు ఇచ్చిన ఆయుష్కాలం నమ్మకంగా పనిచేసామా లేదా, అంతే. లెక్కలు ఏమైనా ఉంటే ఆయన తేలుచుకుంటాడు అక్కడ, నీదైనా నాదైనా. మన పని మనం కరెక్ట్గా చేసామా, మనల్ని మనం విమర్శించుకొని, మనం తీర్పులోకి రాకుండా మనల్ని మనమే తీర్పు తీర్చుకొని మనం పని చక్కగా చేయాలి. ఆ పెర్గమ సంఘానికి ఉన్న అలవాటు ఏంటంటే, బిలాము బోధ చేసేవాళ్ళు ఉంటారు. పైకి మాత్రం పేజీలాడన్నయ్య, పేజీలాడాక వాళ్ళు జరిగినాయి అన్నయ్య సభలో అని బాగానే చెప్పుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత అబ్బో జరిగిన మైక్ కూడా ఇలా అందరూ వాళ్ళ చర్చి వాళ్ళే బజ్జులాడే నా ఒక్క పాట పాడతాను. మా పాస్టర్ గారు మా వాళ్ళనే పాడమన్నాడండి, బయట వాళ్ళకి మైక్ ఇయ్యొద్దు అన్నాడండి. నేను ఎందుకు ఇస్తా? మా దగ్గర లేకపోతే కదా విషయం, బయట నుంచి అవతరమే చదివించుకోవటం వేస్తున్నామల్లో. పాట రాకపోతే చదివించుకుంటాం. మనకెందుకు సింగర్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యాలు, పి సుశీలాలు అందరూ మనకాడే ఉన్నారు. ఏం ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు వచ్చి పాడాల్సిన అవసరం అంత లేదు, అంత సమయం కూడా లేదు. బయట జరిగే ప్రమాదం ఏంటంటే,
వాళ్ళు అలుగుతారో వీళ్ళు బాధపడతారో అని ఒక వరుస పెట్టి పాడిందే పాట పాడి 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 11, 12 ఈ ఒక పాట ఈ ఒక్క పాట 12 వచ్చినోడు కొట్టి 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 నొప్పులు వచ్చి అలిసిపోయి నిద్రపోతాడు. అప్పటికే అదును మీరిపోవటం అంటారు దాన్ని. అంటే ఏ కాలంలో విత్తనం వేయాలో ఆ కాలంలోనే విత్తనం వేయాలి. అదును తప్పి నాటితే ఏమవుద్ది? పిచ్చి పట్ట పొగ కూడా పనికిరాదు అదును తప్పితే. అలాంటిది దివ్యమైన ఔషధ గుణాలు రక్షింపజేసే దేవుని మాటలు అనే వాక్యపు విత్తనాలు అద్దును చూసేయాలంతే. సునామంలో పాడాలి, ఆరాధించాలి. వాళ్ళ హృదయాలు దున్నబడి తేలికపరచబడ్డ వెంటనే దేవుని మాటలు విత్తుకుంటూ వెళ్ళాలి అంతే. ఇంక దీంట్లో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని రాజీ లేదు. నిన్న వచ్చినాయని కూడా కొంచెం సమయం కూడా చెప్పాయనికి రైట్ టైంలో వస్తే మైకు, లేకపోతే మాత్రం లేదు అంతేనన్నా. నువ్వు ఎవరైనా వాక్యం విని అయిపోయి తర్వాత చూసుకోవటమే. మహిమ దేవుడికే. మనం వాళ్ళ దగ్గర దాన్ని ఏమంటారు, మోచేతి నీళ్ళు తాగే అనుభవం ఉంటే వాళ్ళు భయపడతాము, రాజీ పడతాం. రాజకీయ నాయకులకైనా ఇంకొకరికైనా సమస్తం దేవుడి మీద అనుకున్నాడు తెగిస్తాడండి. లాజరు అందుకే బహుశా అడుగుతున్నా సరే రాజీ పడల దేవుళ్ళలో. పెర్గమ సంఘానికి అలవాటు ఉందంట అవిశ్వాస మాటలు, అన్యాయమైన మాటలు, చెడగొట్టే మాటలు, పాడు చేసే మాటలు, బిలాం బాధ చెప్పే అనుభవాలు, ఇలాంటివి పెర్గమ సంఘంలో ఉన్నాయి. అందుకని అలాంటి సంఘానికి దేవుడు చెప్తున్నాడు, అలా మీరు ఉండొద్దు, వాటిని మీరు జయించండి. ప్రతిదానికి లోకంతో రాజీపడి లోక సంబంధమైన వాళ్ళు చేసేయన్ని చేసి విగ్రహాలకు అర్పించిన వాటి తింటా ఉన్నారు. మీరు వాటిని కనుక గెలిస్తే మరుగైన మన్నా మీకు తినిపించి తెల్లని రాతిని మీకు ఇస్తానంటాడు. ఆమె ఇది పెర్గమ సంఘంలో ఉన్న అనుభవం. ఈ ఎక్స్పీరియన్స్ మీకుంటే మీకు దేవుని రాజ్యం లేదు అన్న. వింటున్నారా? చాలా క్లియర్గా ఉంది వాక్యం. నువ్వు ఎవరైనా సరే, నీ స్థాయి ఎంత గొప్పదైనా సరే, నువ్వు చాలా తెలివి కల్లోడు అయినా సరే, అయినను ఈ సంఘంలో ఉన్న అనుభవం నీకుంటే నీకు దేవుని రాజ్యం లేదు. ఏమైనా భూమి మీద చూసుకొని ఆనందపడటమే. 3 సంఘాలు చెప్పా. స్మరణకేమో ప్రేమ లేదు, మొదటి స్థితి గుర్తు లేదు, దాని తప్పది. ఎఫెసీ సంఘం. స్మరణ సంఘానికి ఉన్న అనుభవం ఏంటంటే క్రియలు లేవు, ప్రేమ లేవు, కానీ ఉన్న కొద్ది దాంట్లో శ్రమలో దరిద్రతలో నాకేంటయ్యా ఇది అని దేవుణ్ణి నిందించకుండా ఏ స్థితి అయినా నమ్మకంగా ఉంటా ప్రభు అని నిలబడ్డారంట. ఇది స్మరణకున్న అనుభవం. పెర్గముకున్న అనుభవం ఏంటంటే అవిశ్వాసం మాట్లాడటం, బిలాం బాధ చేయటం, చెడగొట్టడం, పాడు చేయటం, ఇలా చేస్తున్నారు. లోక సంబంధమైన విగ్రహార్పితమైన వాటిని అంగీకరించి తింటున్నారంట. అవి తినొద్దు, మీరు జయించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇది 3వ సంఘం. 4వ సంఘం తుయతైరా సంఘం. ఈ సంఘానికి ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే క్రియలు ఉన్నాయి. క్రియలు అంటే వాక్యం చెప్పారా, చెప్పింది విని ఆ వాక్యానుసారంగా ఫాలో అవుతారు. వాక్యం ఇట్లా చెప్పారు కదా, ఈ వాక్యానుసారంగా నడుద్దాం. అంతేగాని వాళ్ళు చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం, చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం, వచ్చాం కాబట్టి ఇలాంటి అనుభవం లేదు. వాళ్ళకి ఏదైతే వినబడుతుందో ఆ వాక్యం ప్రకారం బతుకుతారు. ఆ దేవుడు చెప్పిన ప్రతి క్రియలు సాధన చేస్తారంట. ప్రారంభంలో 10 నిమిషాలు మోకరించగలిగితే రాను 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 10, 20, 20, 30, 30, 40 అలా సాధన చేస్తారంట. సువార్త చెప్తారా, ఒక ఆత్మ రక్షించాడు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ 2, ఆ నెక్స్ట్ ఇయర్ 4, ఆ నెక్స్ట్ ఇయర్ 8 ఆత్మలు. తగ్గట్లా రేజ్ అవుతుంది తుయతైరా సంఘం అన్ని విషయాల్లో. భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, క్రియలు అంటే క్రిస్మస్ వచ్చింది, యేసుప్రభు ప్రేమను చూపించాలి, ఆ ఒక్కరోజు 2 చీరలు తీసుకొచ్చి చినిగిపోయిన చీరలు ఫోటో తీసుకోమని కాదు. సంవత్సరం అంతా ఆ క్రియల్ని జీవితంలో కనబడాలి, ఆ ప్రేమని జీవితంలో కనబడాలి. ఇది క్రియ. తగ్గింపు. ఆదివారం వాక్యం విన్న రోజు మాత్రం ఇంటికి వెళ్ళి అత్తయ్య క్షమించి అత్తయ్య మొన్న అట్టన్నా ఇటన్నా వాక్యం చెప్పాడు అన్న, ఈరోజు ఎందుకు మన ఇద్దరి మధ్యలో 4 రోజులు బాగానే ఉండి అత్తగారికి విధేయురాలైన కోడలు, ఇంతకంటే ఉత్తమమైన కోడలు ఈ ప్రపంచకంలో దొరకదు మనకి అన్నట్టుగా ఉండి, సరిగ్గా ఆది సోమ మంగళ బుధ గురువారం నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ఎన్ని రోజులు పనిచేసినాయి? 4వ రోజు మళ్ళీ ప్రారంభిస్తే ఆ క్రియలు ఉన్నట్ట చచ్చిపోయినట్ట. అంతేగా. అత్తలేని కోడలంటే ధన్యురాలు. ఇంకా చెప్పేవాళ్ళు లేదు, అర్థం లేదు, ఇంకా తిరుగు లేకుండా ఇద్దరు మిచ్చచ్చు. జాగ్రత్త.
మన పెద్దత్త పైన ఉంది, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన కోడలికి అత్తలాగా ఉంటాడు, అత్తకి కోడల్లాగా ఉంటాడు, అల్లుడికి మామలాగా ఉంటాడు, కొడుక్కి తండ్రిలాగా ఉంటాడు. ఇక ఆయన వర్ణన అంతా ఇంత కాదు. కాబట్టి ఆ తుయతైరలో ఉన్న సంఘంలో ఉన్న క్రియలు మొదటి క్రియల కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఈ లోక సంబంధమైన వాటిని తుయతైర సంఘం లోపలికి రానివ్వలేదంట. సోది చెప్పేవాళ్ళని, వాస్తు చెప్పేవాళ్ళని. ఎందుకంటే నేను ఒక పాస్టర్ గురించి విన్నా, పేరు చెప్పను, పేరు చెప్తే మీకు తెలిసిపోతాడు. ఆయన వెల్ నోటెడ్, మనకి ఇటువైపున ఉంటాడు, ఈ పక్క వెల్ నోటెడ్ పర్సన్. మన విశ్వాసం ఇంటికి వెళ్ళాడంట. ఎల్లుడు మర్యాద వాక్యం చెప్పి ప్రార్థన చేసి రావద్దా? ఏంది కిటికేడ పెట్టా? ఏమైందన్నా? ఇటు ఉండకూడదు. విషయం ఏంటంటే ఇంతకుముందు బేలుదారి మేస్తారంట ఆయన. బాగా వంట బట్టి ఉంటుంది. ఈ తలుపు తీసి ఆ పక్క పెట్టు. నేనంట, నీకు గాలి వచ్చేటట్టు కిటికీ పెట్టుకో, ఇంట్లోకి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్టు డోర్ పెట్టుకో, వెలుతురు వచ్చేటట్టుగా వెంటిలేషన్ పెట్టుకో, కంఫర్ట్ చూసుకో. కానీ ఉత్తుత్తయి నిష్ప్రయోజనమైనవి ఎందుకు? బాత్రూమ్ గోడకి స్లాబ్కి అంటుకుంటే ఏం జరిగిద్దండి? ఏం జరిగింది? నేను ఇప్పటికీ చెబుతున్నా, 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. అడ్రస్ కూడా క్లియర్గా చెప్తా. కొండేపి నుంచి పొదిలి వెళ్ళే దారిలో గుండ్ల సముద్రం అనే ఊరు వస్తుంది. పోయేటప్పుడు ఒక పుట్ట రైట్ సైడ్లో ఉంటుంది, ఆ పుట్ట పక్కన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి పైన ఒక పిల్లరు ఇంత ఎత్తున ఉంటుంది. చాలా రోజులు నాకు అర్థం కాల, తర్వాత అర్థమైంది. ఈశాన్యంలో బరువు ఉండాలని. అంతేనా? ఉండకూడదనా? మరి ఆ పిల్లరు ఎందుకు వేసినట్టు? మరి పక్కేసాడే ఇటు ఉండాలా? అన్నకు బాగా టచ్లో ఉన్నట్టుంది. మొత్తానికి ఈ పక్కేసాడు. ఎందుకు వేసాడురా అంటే, నా పక్కన ఆయన అన్నాడు, అన్నా అట్టేయకపోతే కీడు వస్తుందన్నా, అట్టేయకపోతే నష్టం వస్తుందన్నా, అట్టేయకపోతే శాపం వస్తుందన్నా, దరిద్రం వస్తుందన్నా. సరే, ఈ 10 సంవత్సరాల నుంచి వాడు ఏమో లాభం పొందాడంటే, ఆ ఇంటికి ప్లాస్టింగ్ లేదు 10 ఏళ్ళ నుంచి. ఆ మెట్లుకి మెట్టుకు స్లాబ్ వేసాడా, దానికి కట్టాలి కదా ఇటుకలు వేసి, అవి లేవు. షాపీగా ఉంది 10 ఏళ్ళ నుంచి. ఏం కలిసి వచ్చింది? మనకేమీ లేదే. మనకు ఈ పక్కనే ఖాళీ ఉంది. మనకేమో సంవత్సరం కలిసి వస్తుంది. ఏసో రక్త విజయం. హల్లెలూయా. ఈ పక్క ఎత్తుండాలి, మనం ఈ పక్కనే ఖాళీ పెట్టుకున్నాం, అయినా మనకు కలిసి వస్తుంది. మన విశ్వాసులు చాలామంది ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. కొంతమంది అలాంటి నిర్ణయాలు తీసుకొని వాక్యము విని వాటిని వదిలేశారు. అయినను క్షేమము నది వలె వారికి విస్తరించింది. ఎస్, నేను చూస్తున్నా కదా, ఏ కీడు వాళ్ళని సమీపించలేదు, అపాయం ఏమి ఆ ఇంటికి రాలేదు. ఇంకా అపాయం వచ్చేది ఉన్నా కూడా దేవుడు తప్పించాడు. బహుశా పిల్లలు లేకపోవడం వాళ్ళు తప్పించినట్టున్నాడు. ఏసు రక్త విజయం. ఉన్నింటిని ఎత్తుకొచ్చేదేమో. ఈ వాస్తులు, ఈ సోది చెప్పేవాళ్ళు, దేవుని వాక్యంలో రాయబడింది నిష్ప్రయోజనమైనవి. గలతీ 4:9 నుంచి ఉంటే చదవద్దు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మంచి రోజులు, మంచి ముహూర్తాలు, గడియలు, దినములు, మాసములు, సంవత్సరాలు నిష్ప్రయోజనం బలహీనమైనవి అని చెప్తాడు దైవజనుడైన పౌలు. బలహీనమైన, ఉపయోగం లేనివి. అలాంటి వాటిని ఆ సంఘంలో ఉండనిస్తే సరి చేసుకొని జయించండి, మీకు నేను అధికారం ఇస్తాను అంటాడు. తుయతైర సంఘం క్రియలు బాగానే ఉన్నాయి, ప్రార్థన బాగానే చేస్తారు, విశ్వాసం బాగానే ఉంది, సభలకు సహకరిస్తున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్యలో ఈ మొత్తం ఏలు పెడుతున్నారు తుయతైర సంఘం. జాగ్రత్త, మనలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో మన సంఘంలో. యేసు నామములో ఈ ఆరాధనలో ఇంతటితో అలాంటి అనుభవాలు చచ్చిపోవును గాక. అందరూ ఆమె చెప్పారు కదా. మీ ఇంటికి వచ్చినప్పుడు చూస్తా, బాత్రూమ్ పక్కన సందు పెట్టారనుకో, నేనే మాలేసి బూడుతా. ఇప్పటికీ నాకు వింత, అసలు ఏందిరా దాంట్లో ఉన్న ఆశీర్వాదం అర్థం కాదు. అందులో కనుక కలిసి వచ్చేది అయితే 10 బాత్రూమ్లు కట్టి 10 సందులు పెడతా. ఎంత మాత్రం కలిసి వస్తుందో చూద్దాం. నిష్ప్రయోజనమైనవి వదిలేసేయండి. ఇంకా అప్డేట్ అవ్వాలి. భూమి మీద నుంచి చంద్రుడు దేవుడని చెప్పుకునే రోజులు పోయి చంద్రుని మీద ఇల్లు కట్టి సంసారం చేసే రోజులు వచ్చినాయి. అర్థం కాలా? చంద్రుడు దేవుడని, సూర్యుడు దేవుడని చెప్పుకునే రోజుల్లో నుంచి ఒక వెలుగుతున్న దీపమని, నివాస యోగ్యమైన స్థలమని, మనుషులు వెళ్ళి ఉండొచ్చని కాలు మోపి బండ్లు తిప్పి వస్తున్నారు. జ్ఞానం అంత పెరిగింది మనిషికి. ఇంకా నువ్వు ఆ పాత రోజుల్లో ఉంటే ఎట్లా? కొంచెం ఆలోచన చేయండి. మన విజ్ఞతకి అర్థమవుతుంది. దేవుడు వాక్యం దాకా కూడా అక్కర్లేదు. కాబట్టి అవన్నీ నిష్ప్రయోజనం. ఏదైనా దేవుని కరుణ కటాక్షమే ఆశీర్వాదం.
ఇది తుయతైర సంఘానికి ఉన్న అనుభవం. ఇంకో సంఘం సార్దీస్ సంఘం, 5వది సార్దీస్ సంఘం. క్రియలు ఉన్నాయి, అంటే ప్రార్థన చేస్తారు, మందిరానికి వస్తారు, భక్తి చేస్తారు, అంత బాగానే ఉంది, కానీ సంపూర్ణంగా లేవు. ప్రార్థనకు వస్తారు 8:55 ఎప్పుడు వస్తారు? 9:55 వస్తారు. ప్రార్థన చేస్తారు, చేతులు ఎత్తుతారు, మోకరిస్తారు, కళ్ళు మూసుకుంటారు, మైండ్ ఎక్కడికో వెళ్తుంది. అసంపూర్ణమైన ప్రార్థన. చప్పట్లు కొడతారు, పాట పాడతారు, ఎన్ని సంవత్సరాలు పాడతారు పాట, స్పీకర్ పగిలిపోవాలి. అందుకని అరవమంటల పాటను అనుభవిస్తూ పాడాలి. ఆ పాట దీనంగా పాడారా, సంతోషంగా పాడారా, కన్నీళ్ళతో పాడారా, దుఃఖంతో పాడారా, ఆ పాట ఎట్లా పాడారు, రాసిన ఆయన ఆ పదాలు ఎందుకు రాశాడు, ఎలా పాడాడని ఆ అనుభవాన్ని నువ్వు టేస్ట్ చేసి పాడాలి. ఊరికే పైపైన పెదవులతో పాడడానికి లేదు. అసంపూర్ణమైన పాట ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు గాడ్. అది దేవునికి అంగీకారమైంది కాదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. అది పిన్ కోడ్ లేని ఉత్తరం లాంటిది అయిపోద్ది. ఆ పాట కానీ, ఆ ప్రార్థన కానీ, ఆ భక్తి కానీ, ఆ కానుక కానీ, ఏదైనా సరే అసంపూర్ణమే. నేను ఇందాక చెప్పాలనుకున్న మాట, దేవుని పని జరుగుతుంది, నువ్వు డిస్కషన్ పెట్టకూడదు. అన్నా ఎంత ఇచ్చా, నువ్వెంత ఇచ్చావు అక్క, ఎంత ఇమ్మంటావు అక్క. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోంచి ఎంత ఇస్తావు వాళ్ళని అడిగేదాన్ని. నీకు తెలీదా నీ సామర్థ్యం ఏంటో, నీ బలం ఏంటో నీకు తెలీదా? ఎంత ఇస్తే ఆయన రుణం తీరుతుంది చెప్పు. పాట అయితే పాడతావా? వేలాది నదులంతా పడు. ఎంతంట? ఎవరన్నా పాడిన వాళ్ళు తిట్టుకుంటారేమో. ఆ పాట తక్కువని వచ్చింది తల్లి. నేను మిమ్మల్ని ఉద్దేశించి కాదమ్మా. గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుణ్ణి నీకు ఇచ్చిన సరిపోద్దా? చాలదు. పిల్లోడిని ఇస్తేనే చాలదంటే ఏమి ఇస్తావు నువ్వు ఆయన ప్రేమకి, ఆయన త్యాగానికి? ఏం చేయగలవు? నేను చెప్తున్నా కదా, ఆయన పనికి నీ కానుక అంగీకరించటం కూడా నీ భాగ్యమే. అసలు నువ్వు ఆయన పనికి గుప్పెలిప్పటం ఊహకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన పని చేయడానికి మనకు దొరికిన అసలు కృప ఈ ప్రాంతంలో. ఆమేన్. చాలామందికి చేతగాక, చెయ్యలేక ఓడిపోయి ఉంటే మనల్ని ముందు వరుసలో పెట్టి మీరు చేయండి అని మనకు పెట్టాడు యేసు రక్త విజయం. అలాంటిది ఆ భాగ్యం దొరికితే చీపురు పట్టినా 30 రౌండ్లు తిరగేసారు వేసునామలో గిర గంటె పట్టినా అద్భుతంగా ఉండాలి. నటించమాక. నటనలు లేని రాజ్యానికి మనం వెళ్ళేది. అక్కడ నువ్వు ఒరిజినలే ఉండాలి. ఈ నటనతో అక్కడికి వెళ్ళావనుకో బ్రహ్మానందం గడు బయటకు వచ్చినట్టు బయటకు వస్తుంది. అక్కడ ఒరిజినల్ ఒక పక్క, డూప్లికేట్ ఒక పక్క కనపడుతుంది. అమ్మో ఇంక చాలే అంటారు. ఇక్కడేమో నటనలు వద్దు. నేనేమో మీకు కనపడతాను, సపర్లు కొట్టేది కూడా లేకపోయినే, ఇంకెందుకు ఇక్కడ నటనలు వద్దు. జెన్యూన్ ఒరిజినాలిటీ కావాలి దేవుడికి. నువ్వేం చేయగలవు అది చెయ్యి. నీ సామర్థ్యం మీద అది చెయ్యి. దాన్ని సలహాలు అడగాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేయడానికి అడుగు, బైబిల్ చదవటానికి అడుగు, భక్తి చేయటానికి అడుగు. దేవుని కొరకు స్టెప్ తీసుకోవడానికి సలహా వద్దు. కొంతమంది కొన్ని చేసేటప్పుడు సలహాలు అడుగుతారా? దొంగ ఫోన్లో మాట్లాడుతావే నీ భార్యను మోసం చేసి, అప్పుడు అడగరా సలహా? నీ భర్తను మోసం చేసి మాట్లాడతావే అర్థమైన ఫోన్ కాల్స్, అప్పుడు అడగరా సలహా? ఇటు చేతన కరెక్టేనా అని అడగరాదా? తల్లిదండ్రులు మోసం చేసే ఆ థింకింగ్ నీ మైండ్లో పుట్టినప్పుడు అప్పుడు అడగరాదు సలహా? దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు? ఇది సార్దీస్ సంఘానికి ఉన్న అసంపూర్ణమైన క్రియలు మీలో ఉన్నాయేమో పరీక్షించుకోండి. ఎందుకంటే ఇంకా రేపు సండే మనం పరలోకంలో అడుగు పెడతాం యేసునామంలో. హల్లెలూయా, గట్టి చెప్పండి. రేపు సండే పరలోకంలో అడుగు పెడతాం. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాం బయటికి, ఎప్పుడు వస్తాం కిందకి తెలియదు. ఇంకా రాత్రి ఆయన చూశాడు, అన్నా మీకు ఛానల్ ఉందా, ప్రాణ గ్రంథం చెప్పారా అన్నా, ఎప్పటిదాకా చదువుతారన్నా? నాకు తెలియదన్నా, ఒకవేళ నా జీవితం అంతా అక్కడే ఉండొచ్చు అని చెప్పా. చెప్పలేము, అక్కడ అన్ని సంగతులు ఉన్నాయి. ఎప్పుడు వివరించుకోవాలి, సమయం సరిపోదేమో, అన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అక్కడ. చూద్దాం, ప్రభు రాకడ ఆలస్యమైతే నా జన్మ మొత్తం ప్రకటన గ్రంథాలు ముగించేస్తా అని చెప్పా. చూద్దాం, యేసు రక్తం చేయం. హల్లెలూయా. ఇవన్నీ దాటి చెప్పాలి కదా. అట్లా రేపు పరలోకంలో వెళ్ళిపోతాం. ఆ లోపే
ఈ సంఘాలతో చెప్పిన మాటలు నువ్వు అడ్జస్ట్ అయిపోయి లగేజ్తో రెడీగా ఉండాలి. ఇక ప్రభు వచ్చి మనం తీసుకెళ్ళిపోతాడు. వచ్చే ఆదివారానికి రాకడొస్తే, అక్కో వచ్చే ఆదివారానికి రాకడొస్తే అన్నా నేను ఇంకా ఇద్దరు చేయలేదంటే ఎట్టన్నా? ఆలోచన చేయండి. ఇంకా బాప్తిసం తీసుకోలేదు, ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా నేను సిద్ధపడలేదంటే ఇంకెంతకాలం సిద్ధపడతావు? పేతురు అంటాడు, ఈ ఆలస్యం నీ కోసమే. సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే ఆ సార్దీ సంఘానికి అసంపూర్ణమైన క్రియలు ఉండటం వలన దేవుడు సంఘాన్ని హెచ్చరించి గుర్తు చేశాడు. అయితే అసంపూర్ణంగా నీ క్రియలు ఉన్నప్పటికీ నీలో కొంతమంది వారి జీవితాలను బాగా కాపాడుకున్నారు, బాగా భక్తి చేశారు. నేను చెప్పగలను, మీలో కొంతమంది నిష్ఠగా చేశారు కనుకనే అసంపూర్ణమైన మనలాంటి క్రియల వలన కాక నిష్ఠగా చేసిన కొంతమంది క్రియలను బట్టి దేవుడు ఆశీర్వాదకరంగా సభలు చేశాడు. మొత్తం మన మీద ఆధారపడితే స్తోత్రం. ఇప్పుడు టీంలో ఒక్కడన్నా బాగా ఆడకపోతే ఇంకేమనుందా? వాడు పట్టుకుంటాను ఈడు పట్టుకుంటాను, వాడు ఉత్త బాల్ వదిలేసినాడు, అన్ని 4లు 6లేగా ఇంకేముంది, ఓడిపోవటమేగా. అందుకని సంపూర్ణంగా శక్తి వంచన లేకుండా మనం ప్రయాసపడాలి. అది సార్దీ సంఘానికి ఉన్న అనుభవం. అందుకే ఆ సంఘానికి దేవుడు చెప్తాడు, మీరు జయిస్తే తెల్లని వస్త్రం ఇస్తాను. ఎందుకని తెల్లని వస్త్రం చెప్పాడంటే అపవిత్రత ఎక్కువగా ఉంది ఆ సంఘంలో. సార్దీ సంఘంలో అసంపూర్ణత, అపవిత్రత ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ సంఘానికి ఆ మాట చెప్పాడు. కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్న మన జీవితాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవాలి. 6వది ఫిలదెల్ఫియా సంఘం. ఫిలదెల్ఫియా సంఘం, ఈ సంఘానికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు బాగున్నాయి. క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు బాగున్నాయి కనుకనే వారి కొరకు దేవుడు తలుపు తీశాడంట. తలుపు తీసిన దేవుడు వారికి తోడుగా ఉన్నానని తెలియజేశాడంట. దేవునికి స్తోత్రం. నీ క్రియలు బాగుంటే, నీ భక్తి బాగుంటే నీకు అవసరమైన ఆశీర్వాదమైన తలుపు దేవుడు తీస్తాడు. నో డౌట్. నేను ఎందుకు అతిశయంగా చెప్పానంటే నాలో ఆ విశ్వాసపు ఆ స్థాయి, నన్ను నేను పరీక్షించుకుంటా. నేను ముందే చెప్పా కదా, నన్ను భయపెట్టగలిగిన మాట అదే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత షార్ట్ డివిజన్ చేసి చదువుకోండి ఆ మాట. నన్ను భయపెట్టగలిగిన మాట అదే. చిన్న ఆజ్ఞ మీరి అలా ఉండమని నువ్వు ప్రకటిస్తే పరలోకంలో నువ్వే లాస్ట్ పర్సన్ అన్నాడు దేవుడు. అందుకని నాకు భయం. పరలోకంలో ఘనంగా ఉండాలని నేను సేవకు వచ్చా, లేకపోతే ఈ సేవ నేను చేసే సామర్థ్యము జ్ఞానం నాకు లేదు. ఆ సంగతి పాస్టర్ గారికి తెలుసు, ప్రారంభ దినాల్లో ఉన్న వాళ్ళు కూడా తెలుసు. అంత సామర్థ్యం లేదు, ఆయన కృప అంతే. అయితే అలాంటి నేను పరీక్షించుకుంటా దేవుని దగ్గర. సో నేను నీతిగా యథార్థంగా నా మహిమ కొరకు కాదు, నీ కొరకే నేను ప్రయాసపడుతున్నా. నువ్వు ఎందుకు జరిగించవు? సభలు బాగా జరిగించాల్సిందే ప్రభువా. ఆయన పాదాలు పట్టుకుని అడిగా కనుక ఆ విశ్వాసం నాకు ఉంది కనుక ఈ మాటలు ఏది ఈ ఫిలదెల్ఫియాకి తెలిసి చెప్పిన మాటలు ఏమని చెప్తాడంటే, నేను నీతో ఉన్నానని, నీకు తోడుగా ఉన్నానని అనేకులకు తెలిసేటట్టుగా చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ సభలు ఆశీర్వాదకరంగా జరిగాయి, దేవుడు ఆ సభల ద్వారా మహిమపరచబడ్డాడని ఎట్లా తెలిసిద్ది? చుట్టూ వర్షమే. సంతనూతనపాడులో వర్షం, పొదిల్లో వర్షం, ఉప్పలపాడులో వర్షం, టంగుటూరులో వర్షం, చెన్నైలో వర్షం, విజయవాడలో వర్షం. కానీ మన కొండేపిలో లేదు. నేను ఇంకా ఆశపడింది తెలుసా, కొండేపిలు కూడా పడాలి, గ్రౌండ్లో పడకూడదు. మన పరీక్షలు అట్టే ఉంటాయి, మనతో తమాష కాదు. హల్లెలూయా. నేను మీకు ఒక ఆల్నైట్లో చెప్పా, మీరు భక్తి చేస్తున్నారు, మీరు ఇంతవరకు నేర్చుకున్న అనుభవాలు వేరుగా ఉంటాయి, నేను డిఫరెంట్ వేలో మిమ్మల్ని తీసుకెళ్తా. ఎట్లా అంటే ప్రార్థన చేద్దాం అనగానే, మోకరించగానే టకామని నీకు వచ్చే థాట్ ఏంటంటే, ప్రభువా నా ఉద్యోగం అయ్యా, నా వ్యాపారం అయ్యా, నా కోడి, నా కుక్క, నా గేదె, నా ఇల్లు, నా వాకిలు, నా పిల్లలు, నా జల్లు, నా పొలం, నా గుట్ట, ఇదే వ్యవహారం. కానీ ఏనాడైనా సంఘం ఉంది, దైవజనుడు ఉన్నాడు, ఆత్మీయులు అలసిపోయి ఓడిపోయి బలహీనమైపోయి వెనకబడ్డోళ్ళు ఉన్నారు, నేను ఈ ఊర్లో పుట్టాను, ఈ ఊరి కొరకు ఏదైనా చెయ్యాలి, ఏం చేస్తా? కొలాయి లేపిస్తే నీళ్ళు వస్తాయో రావో, బోర్లు లేపిస్తే నీళ్ళు పడతాయో పడవో, రోడ్లు లేపిస్తే ఏదో ఒక రోజు పాడైపోతాయి. ఒక ఆత్మ సంపాదించుకొని పోవాలి ఈ ఊరిలో నుంచి, ఈ ఊరి బాగు కొరకు నేను ప్రార్థన చేయాలని ఏనాడైనా ఆ థాట్ వచ్చిందా? రాదు. నేను చెప్పను, ఇంకా రెండు బాగుంటాయి దొందుతుందేనని నేను చెప్పను, మీకు రాదు. ఇందాక చెప్పానే, వాడు కూడా తెలుసుకోడు, ఎవరైనా చెప్తే వినడు, ఎవరైనా చెప్తే వినడు. ఎందుకంటే అంతా నాకు తెలుసు అనుకుంటాడు. వాడికేమో ఏమి తెలియదు, తెలుసుకోడు. పడతాం లేస్తాం ఇదే పని.
ఈ సంఘంతో దేవుడు చెప్తున్న ఆ మాటలు ఏంటంటే, నేను మీతో ఉన్నానని తెలిసేటట్టు చేస్తాను అంటే అర్థం ఏంటంటే, దేవుని మందిరంలోకి వెళ్ళి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభా నాకు సంతానం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి, నా పొలం కావాలి, నాకు వ్యాపారం కావాలని అడిగే విన్నపాలు అసలు ఆయన అడగొద్దు. హలో, నేను చెప్తున్న మాట కదా, వాక్యం చెప్తున్న మాట. నా ఇల్లు వాకిలి, నా పిల్ల జలం ఆయన అడగొద్దు. ఆయన అంటే, నాకు తెలుసురా బాబు నీ కెపాసిటీ ఏంటో, నీకు ఏమి ఇవ్వాలో, నేను ఎంత ఆశీర్వదించాలో, నీకు ఎంత డబ్బు కావాలో, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో, నీకు ఎంత ఆరోగ్యం ఉండాలో నాకు తెలుసు. మరి ఇంకేం అడగాలి? నా నీతి, నా రాజ్యాన్ని అడుగు, పరిశుద్ధాత్మను అడుగు, ఆత్మ ఫలాలు అడుగు. అవి నువ్వు అడగాల్సింది, వాటిని అడగమంటాడు. అందుకే యెహోషువ ప్రార్థనలోకి వెళ్తే దేవుడు భయపడ్డాడంట. యెహోషువ ప్రార్థనలో మోకరిస్తే దేవుడు భయపడ్డాడు. ఓ నాయన, ఈడు మోకరిస్తున్నాడు ఏందిరా, ఏం అడుగుతావురా, ఏం అడుగుతాడు? అడిగితే సూర్యుడు ఆగమంటాడు, చంద్రుడు ఆగమంటాడు. ఏం తమాషా సూర్యుడు ఆగమంటాడు, చంద్రుడు ఆగటం అంటే? ఈ విశ్వం ఒక క్రమములో రన్ అవుతుంది. భూమి, సూర్యుడు, బుధుడు, గురుడు, శుక్రుడు అన్ని గ్రహాలు కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. సూర్యుడు ఆగాడు అనుకో, భూమి ఆగిందనుకో, చంద్రుడు ఆగాడు అనుకో, మిగతా గ్రహాలు గుద్దుకోవా? కక్ష తప్పిపోవా? ఆ లైన్ క్రాస్ అయిందంటే గ్రహాలు డ్యామేజ్ అవుతాయి. కరెక్ట్గా ఎంత వికర్షణ శక్తిలో గ్రహాలను దేవుడు పెట్టాడో సరిగ్గా అదే పొజిషన్లో తిరగాలి. అవి కొంచెం ముందుకెళ్ళినా వెనక్కి వెళ్ళినా ఆ పవర్, ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది లాస్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా యాక్సిడెంట్ అవుతుంది. కక్షలో తిరగాలి. దేవుడు నియమించిన నియమం, ఆ మొత్తం విశ్వ నియమాన్నే బ్రేక్ చేయమంటున్నాడు యెహోషువ. సూర్యుడు ఆగాలి, చంద్రుడు నిలవాలంటున్నాడు. దేవుడికి నువ్వేంద్రా బాబు, ఏదో పెళ్లి చేయమని 2 పిల్లలను అడుగు చేస్తా, సంతానం కావాలి 10 మందిని అడుగు ఇస్తా, పొలం మండలు అడుగు. అసలు ఆయనకు తలంపుల్లో కూడా ఊహకు ముందుగానే అనుగ్రహించిన వాగ్దానాలు అవి, అనుగ్రహించిన ఆశీర్వాదాలు అవి. వాటిని అడుక్కుంటున్నాం మనం. చెప్పిందే ఇచ్చిందే అడుక్కుంటున్నాం. మళ్ళీ ఆయన చేతులు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన వాటినే మళ్ళీ మనం లాక్కొని తీసుకుంటున్నాం. అడగాల్సినవి కొండేపి పట్టణం మారుమాసు పొందాలని అడగాలి, ఈ జిల్లా మారాలని అడగాలి. అడగాల్సినవి అవి. నేనంట ఈ ఫిలదెల్ఫియా సంఘం, నేను నీకు తోడుగా ఉన్నాను తెలియాలంటే అలాంటి ప్రార్థనలే చేయాలి. అది మీరు ఈ పాస్టర్ గారికి పిచ్చి పట్టింది అనుకోండి, లేకపోతే నేను కళ్ళు ఎత్తికెక్కినాయి అనుకోండి, మీరు ఏమైనా అనుకోండి, దేవుడితో నాకున్న కనెక్షన్ అది. నేనంతా ఐసీయూలో ఉన్న వాళ్ళు బయటికి రావాలని అడుగుతా అంతే. జ్వరం వచ్చిన వాళ్ళు, కడుపు నొప్పి వచ్చిన వాళ్ళ గురించి అడగను. పడతాడు, ఒకరోజు పడతాడు, రెండో రోజు పోద్ది. డాక్టర్ చేతులు ఎత్తేసాను, నాదేం లేదు, నేను చేయాల్సింది నేను చేశాను, దేవుడి స్తోత్రం అన్నప్పుడు ఆడు బయటికి రావాలి. అది నేను అడుగుతా దేవుణ్ణి. అప్పుడు ఖచ్చితంగా వాడి జీవ గ్రంథంలో మార్పులు చేర్పులు చేయాలి దేవుడు చచ్చినట్టుగా. ఎందుకంటే అడిగినోడు మామూలు వాడు కాదు. తేడా పడితే 10 రోజులు ఉపవాసం ఉంటాడు. అసలే 3 డిస్కులు పోయినాయి, ఇంకా 4 పోయిందంటే ఈసారి కూటం కూడా రాడు. ఎందుకు వచ్చిన గొడవలేమని బయటకు తేవాల్సిందే. మన సంగతి ఆయనకి తెలుసు. పోనీ ఈడంతా ఉత్తోడు, ఈడు పనికి వచ్చాడు కాదంటావా? చెప్తున్నా కదా, నా నీతి, నా యథార్థత, నా పరిశుద్ధత, ఈ ఎక్స్పీరియన్స్ మీ ఒక్కొక్కరికి రావాలి. మీ నీతి, మీ యథార్థత, మీ పరిశుద్ధత, మీ భక్తి మీకు తెలియాలి. దేవుడితో ఆ కనెక్షన్ మీకు రావాలి. అలాంటి అనుభవం ప్రతి విశ్వాసికి రావాలేస్తున్నాము. అప్పుడు దేవుడు మీకు తోడై ఉన్నాడని అన్యజనులు చెప్పుకునేటట్టు చేస్తాడంట. అందుకు ఆయన అంటాడు, మీకున్న కిరీటము దాన్ని జాగ్రత్తగా పట్టుకోండి, మీకు ఇచ్చే కొత్త పేరు, స్థిరమైన జీవితం, పరలోకం నిశ్చయం, ఈ విషయాలు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఫిలదెల్ఫియా సంఘాన్ని చెప్తాడు. చివరి సంఘం లవోదికే సంఘం. లవోదికే సంఘం అంటే దేవునికి దూరంగా పోయి లోకానికి దగ్గరగా ఉన్న సంఘం. దేవుడికి దూరంగా పోయి లోకానికి దగ్గరగా ఉన్న సంఘం లవోదికే సంఘం. అంటే దేవుళ్ళో ఉన్నామని అనుకుంటున్నారు కానీ అంత లోకంలోనే ఉంటున్నారు. అంటే చర్చికి వస్తున్నారు, హీరోలాగా రెడీ అవుతున్నారు. చర్చికి వస్తున్నారు, మంచి రోజు చూసి బ్రాహ్మణుడితో ముహూర్తం పెట్టుకుంటున్నారు. చర్చికి వస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. చర్చికి వస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. చర్చికి వస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. చర్చికి వస్తున్నారు, అక్రమంగా ఉంటున్నారు. వీళ్ళెవరు? లవోదికే సంఘం. జయం లేదు. దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి ఏ విషయంలో కోపాన్ని, అసూయని, మత్సరాన్ని, మత్తతని, కామాన్ని, క్రోధాన్ని, వీటిని జయించే ఎక్స్పీరియన్స్ లేని విశ్వాసులు ఎవరయ్యా అంటే లవోదికే సంఘం.
లోక సంబంధమైన వాటి మీద. గూడు, గుడ్డ, తిండి, డబ్బు, అధికారం, లోకం, ఇదే వ్యాపారం. బాగా ధనవంతుడైన వాడికి ఉన్న అతిశయ గర్వం ఏంటంటే 4,000కు 4 ఉంగరాలు పెట్టి ఎట్ట పెట్టుకొని తిరుగుతుంటాడు. ఆ రోజు చెప్పానే మీకు, చక్కగా పెట్టడు, కనపడాలి కదా. ఎవరికైనా ఉంటే లేనిపోయింది, నేను వాళ్ళని అనట్లేదయ్యా, మీ ఉంగరాలు మీరే పెట్టుకోండి. ఏది భాస్కర్రావు గారు రాలేదా? రుతమ్మకు రాలేదా? నాన్నకర్లపూడి అయ్యగారు పాపం ఆయనకి తెల్ల ఉంగరాలు పెట్టేది, అదేమో 300 కూడా ఉండదు ఒకటి. అయ్యే 4 పెట్టుకుంటాడు. ఒకరోజు అడిగా, ఎందుకు నువ్వు పెట్టుకుని తిరిగి, దానివల్ల నీకేమొస్తుందంటే, ఇది నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చారని కదయ్యా, నేను కొట్టుడు చూసి తట్టుకోలేక నన్ను గణపరిచి పెట్టారయ్యా. అదొక రకం. కానీ నాకు కానీ డబ్బులు ఉన్నాయి, నాకు కానీ అధికారం ఉంది, నా దగ్గర ఉంది అని వేసుకొని తిరిగి ఆ జీవపు డంబం, దానికోసం పరిగెత్తే సంఘం లవోదికయ సంఘం. ఈ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు. మీరు దేవునిలో ఉన్నామనుకుంటున్న వెర్రి వాళ్ళు. మనం చెప్పానే, నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా సుఖపడు, నీకు కావాల్సిన సంపాదించి పెట్టా అంటే అందరు లోకమంతా వాడిని తెలివికొల్లాడు అనుకుంటారు. 4 రాళ్ళు వెనకేసాడరా, ఇల్లు మీద ఇల్లు కట్టాడరా, బండి మీద బండి కొన్నాడరా, అబ్బాబ్బాబ్బా అంటారు. కానీ దేవుడు వాడికి పెట్టిన పేరు వెర్రివాడా. ఈ రాత్రే నీ ఆయుష్కాలం అయిపోయింది రా తిక్కలోడా, ఇప్పుడు సంపాదించని చెబుతున్నావు, ఇంకా రా సాలుగానే. లవోదికే సంఘం దేవుళ్ళో ఉండి లోకాన్ని దగ్గరగా బతికి లోక సంబంధమైన సంపాదించుకొని మూట పెట్టుకునే సంఘం. అలాంటి సంఘం వెర్రోల సంఘం. వాళ్ళకి వాక్యం లేదు, మారు మనసు లేదు, ఆసక్తి లేదు, వైరాగ్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు దేవుడిని బయటేశారు. వీళ్ళు దేవుళ్ళో ఉన్నామనుకొని దేవుని బయటేశారు. ఇంతకంటే అమాయకులే లేరు. ఉన్న 7 సంఘాలు అది ఒక విచిత్రమైన సంఘం, లవోదికే సంఘం. అలాంటి సంఘం. ఈ 7 సంఘాలకు ఉన్న అనుభవాల్లో నీకు ఏమున్నాయో ఏం లేవో, నువ్వు ఎలా ఉన్నావో తీర్మానం చేసుకో. అయిపోయింది, వెళ్ళిపోతావు, మరలా వారం అయిద్ది, దేవుడు ఆయుష్కాలం ఇస్తే మరలా వచ్చే ఆదివారం కలుసుకుంటాం, లేకపోతే ఈ మధ్యలో సంఘం అంతా వచ్చి సమాధి చేసి పెడతాం మధ్యలో పోతే. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత దేవుని ఎదుటి నిలబడినప్పుడు ఆయనకి లెక్క చెప్పవలసిన నీ ఆయుష్కాల పరిమితి, దేవునికి ఇచ్చిన దినముల పరిమాణం దేవునికి లెక్క చెప్పాలి. ఏం చేశావు, ఎలా బ్రతికావు, ఎన్ని మాటలు విన్నావు, మారు మనసు లేని జీవితం ఎందుకు బ్రతికావు అని అడిగితే నువ్వేం లెక్క చెప్తావు దేవుడికి? ఎంతసేపు డబ్బుల కోసం బతికానయ్యా, 4 రాళ్ళు వెనకేటాన్ని బతికానయ్యా, మాటలు వద్దని. స్టీఫెన్ పాల్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి చెప్పాడు, పరిస్థితి, సంఘము, సేవ, ఈ అనుభవాలు చెప్తా ఉన్నప్పుడు, బెదరు భారతదేశంలో మరి ఎందుకు ఆ శాపం నాకు తెలియదు అన్నాడు. ఏంటన్నా అంటే, మన భారతీయులు వాళ్ళ స్వభావాలకు తగ్గట్టుగానే వస్తువులు ఉంటాయండి. మన ఇండియాలో ఉన్న పార్లన్నీ ఇటు కుర్చీ 2 కాళ్ళ మధ్యలోనో పక్కకో ఇటు వేసుకుంటారు వెనకాల. కానీ ఫారినర్స్ వాళ్ళ పార్లు ఇంత పొడవు ఉంటాయి. ఇటు కుర్చీ, ఇది ఇవ్వటం, ఇది లాక్కోవటం, ఇది దాచుకోవటం, ఇది కూడబెట్టడం, ఇది ఇవ్వటం. ఫారినర్స్ దొరలు ఎందుకు అయ్యారంటే వాళ్ళు ప్రపంచానికి ఇవ్వటం మొదలుపెట్టారు, దొరలయ్యారు. మన వాళ్ళు వెనకాల వేసుకోవటం మొదలుపెట్టారు, అవన్నీ పోయి కిడ్నీలో పడుతున్నాయి, 4 రాళ్ళు వేసుకుంటున్నారు. ఆయనే చెప్పింది. ఇట్లా ఎంతసేపు మన మైండ్లో ఈ లోకాన్ని, లోక సంబంధమైన దాన్ని మూట కట్టాలనుకుంటాం. విచిత్రమైన సంగతి అంటే మనకు వెర్రితనం అది. ఎన్ని రోజులు, ఇంక నీ ఆయుష్కాలం ఎంత? ఏ రోజున దేవుడు నిన్ను పిలిస్తే అటు వెళ్ళిపోవాలి? ఆలోచన చేయండి ఒకసారి. నువ్వు బ్రతికిన దినములలో నీ భార్య, నీ పిల్లల యందు సంతోషంగా, సుఖంగా, క్షేమంగా బ్రతికావా? దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆయుష్కాలం ఆయనకు ఉపయోగకరంగా, దీవెనకరంగా, సమాధానంగా ఉన్నావా? అది పరీక్షించుకొని మనం తీర్మానం చేసుకుంటే రాబోయే దినాల్లో మన విశ్వాసమును బట్టి, మన భక్తిని బట్టి నశించిపోతున్న అన్యజనులు, విస్తారమైన ప్రజలు నిజమైన యేసయ్య దేవుడని నమ్మి ఆయన సన్నిధిలో స్థిరపరచబడతారు. మన క్రియల్లో మార్పు లేకపోతే యథా రాజా తదా ప్రజ. ఇక నువ్వు నమ్మి ఉపయోగం లేదు, రేపు వాళ్ళు నమ్మి ఏం ఉపయోగం? ఉపయోగం లేని దానికి ఇంక యేసయ్య నమ్మడం ఎందుకు? ఇక్కడ ఒక జీవితం త్యాగం చేసుకొని అన్నీ వదిలిపెట్టి మీకోసం ఎడండి, మీకు పెళ్ళిళ్ళు చేసుకొని, మీకు పురులు పోసుకొని, మీ కోటలు పెట్టుకొని, మీకు సమాధులు చేసుకొని, మీ కార్యక్రమాలు చూసుకొని మీకోసం ఒక లైఫ్ వేస్ట్ అవటం అవసరమా? ఆలోచన చేయండి.
ఒక త్యాగం అవుతున్న జీవితం వలన ఒక మేలు కలగాలి, ఆశీర్వాదం ఆధ్యాత్మికమైనది మీ జీవితంలో రావాలి. అది కనబడకపోతే ఒకటి, నువ్వు పరలోకంలో ఘనత పొందలేవు, పరలోకంలో అడుగు పెట్టలేవు. రెండు, నిన్ను బట్టి ఈ లోకంలో నశించిపోయే ఆత్మలను నువ్వు సంపాదించలేవు. మన మంట ఆరకూడదు. నిన్న జరిగిన ఉజ్జీవం 2025 నెల వరకు, మే నెల వరకు అది రగులుతానే ఉండలేస్తున్నాము. ఓడిపోకూడదు, చల్లారిపోకూడదు, ఆగకూడదు. నీ అన్వేషణ, నీ ఆశ, నీ ఆక్రందన ఈ సంవత్సరం అంతా కొనసాగాలి. అడిగాం, పోయిన సంవత్సరం 33 మంది, ఈ సంవత్సరం లెక్క దాటాలి ప్రభా. ప్రభు ఎందుకు అన్నీ అడిగిన దానికంటే ఎక్కువ చేశాడు, కానీ ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తిని మిగిలించాడు నాకు. నేను దానికి బాధపడట్లేదు, ఎందుకంటే దేవుడు ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా సంపూర్ణమవుతే గర్విష్ఠులం అవుపోతామేమో. దేవుణ్ణి బట్టి దేవుడు మేలు చేస్తున్నాడు, మా పక్షంలో ఉన్నాడు, ఇంకా మాకు తిరిగే ఉంది అనుకుంటామేమో అని. ఎందుకో మరి ఆ విషయంలో అసంతృప్తినే ఇచ్చాడు. కానీ ఆయన ఇవ్వలేదని నేను ఆగను. ఆయన నా తండ్రి, ఆయన చేతిలోంచి లాక్కుంటా వేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరందరూ, ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పొలానికి వెళ్ళినా, మిరపకాయలకి వెళ్ళినా, బ్యార్నీల దగ్గరికి వెళ్ళినా, డిస్కషన్ అంతా మీటింగ్స్ గురించే. మంచి వేడి మీద ఉంది. ఈ టైంలో కనుక నేను ఊర్లో పడితే కోతకాలమే ఇంకా. కానీ ఆరోగ్య సహకారంగా ఉన్నట్ల బాధ వేస్తుంది, ఏడుపు వస్తుంది, ఏం చేయలేకపోతున్నానని బాధ వేస్తుంది. ఒక ఆశ మాత్రం ఉంది, నేను ఒక్కని చేస్తే ఎంత చేస్తాను, మీరు అందరు చేస్తే 4 ఆత్మలు సంపాదిస్తామని. ప్రయాసపడండి, ఆత్మలు సంపాదించండి. ఆస్తుల కంటే లక్షల రెట్లు ఎక్కువ విలువైనది ఆత్మల సంపాదన. ప్రార్థన చేయండి సంఘక్షేమం కొరకు. మరలా చెప్తున్నా, ఈ ప్లాట్ఫామ్లో ఆత్మల్ని మనం స్థిరపరిచి వెళ్ళిపోతే మన కొరకు కిరీటాలు ఎదురు చూస్తాయి. అక్కడ గణపరచడానికి 24 పెద్దలు, దేవుడు ఆయన మహిమ ఎదురు చూస్తున్నా అక్కడ. కాబట్టి 7 సంఘాలలో ఉన్నటువంటి బలహీనతను మనలో ఉన్నాయేమో పరీక్షించుకొని పరిపూర్ణమైన సంఘంగా మారడానికి, సార్వత్రిక సంఘానికి హెచ్చరించిన హెచ్చరిక తీసుకొని మారు మనసు పొంది మన క్రియలు నూతనపరుచుకొని దేవుని ఆశీర్వాదాన్ని ఏహ పరమందున మనము అనుభవించుదుము గాక. అందరూ తలలు వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.